హాయ్ గైస్, మేమైతే అన్ఎక్స్పెక్టెడ్‌గా విశాల్ మార్ట్‌కొచ్చాం. ఖుషి అయితే డీప్ స్లీప్‌లో ఉంది. మెలుకువ వచ్చి చూసేసింది. అమ్మో! నన్ను వీళ్ళు షాపింగ్ తీసుకొచ్చారని చెప్పి నిద్ర మొత్తం వదిలించేసుకుంది. మా రిలేటివ్స్ వాళ్ళ బాబుకి డ్రెస్సులు తీసుకుందామని వచ్చాము. మేమైతే ఖుషి తల్లికి డైలీ వేర్ డ్రెస్సులన్నీ విశాల్ మార్ట్‌లోనే తీసుకుంటాము. క్వాలిటీ వైస్‌గా చాలా బాగుంటాయి. కలర్ కూడా ఫేడ్ అవ్వవు. ఖుషికైతే రీసెంట్‌గానే తీసుకున్నాము. అందుకని చెప్పి ఖుషికి తీసుకోవట్లేదు. ఇంకా వాళ్ళ బాబుకి డ్రెస్సులు సెలెక్ట్ చేస్తుంటే మన ఖుషి తల్లి అయితే ఈ బండి డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది. నాకైతే ఖుషిని చూస్తే నవ్వు ఆగలేదనమాట. మన ఇంట్లో సైకిల్స్ మీద కూర్చుంటే మనం ఎప్పుడు తోస్తూ ఉంటాము. కానీ ఖుషియే ఓన్‌గా డ్రైవ్ చేసుకుంటూ అలా షాపింగ్ చేస్తే చాలా నవ్వొచ్చింది. చూడండి ఎలా డ్రైవ్ చేస్తూ షాపింగ్ చేసిందో. బండిని వదిలి అస్సలు రావట్లేదు. అది డైవర్ట్ చేయడానికి నేను షూ అయితే తీసుకున్నాను. ఒక డ్రెస్ కూడా తీసేసుకున్నాము. హమ్మయ్య! బిల్లింగ్ దగ్గరికైతే వచ్చేసాము అనుకున్నాము. కానీ అక్కడ కూడా డైరీ మిల్క్ చూసింది. సరే అని చాక్లెట్ తీసుకుంటే కనీసం బిల్ చేయడానికి కూడా ఇవ్వట్లేదు. షూ అయితే కాలుకి కూడా వేసేసుకుంది. బిల్ వేస్తారు ఇవ్వమ్మా అంటే అస్సలు ఇవ్వలేదు. ఇంకా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఆ కాలు పట్టుకుని బిల్ వేశారు. మన ఖుషి తల్లితో షాపింగ్ మామూలుగా ఉండదనమాట. మేము వెళ్ళేటప్పుడైతే అనుకుంటాము మొన్నే కదా ఖుషికి తీసుకున్నాము, ఈసారి అయితే ఏం తీసుకోకూడదు అనుకుంటాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత టోటల్ రివర్స్ అయిపోతుంది. ఏదో ఒకటి తీసుకుని రావాల్సిందే ఇంటికి. నాకు తెలిసి పిల్లలందరూ ఇలానే ఉంటారు. ఇంకా పేరెంట్స్ కూడా ఇంతే ఉంటారు. ఓకే గైస్, బై బాయ్.